తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, దాని తర్వాత నక్సలైట్ ఉద్యమము, ఆ తర్వాత తెలంగాణ తొలిదశ మలిదశ పోరాటాల ఫలితమే ఈ తెలంగాణ ఈరోజు. మరి అటువంటి అమరులను మనమందరం స్మరించుకోవడం ఈరోజు మనందరి విధి. ఈ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో మొట్టమొదటిసారిగా తిరుగుబాటును వినిపించినటువంటి మహిళ చాకలి ఐలమ్మ. ఆమె చరిత్రను మనం పూర్తిగా ప్రదర్శించలేకపోయినా చిన్నగా దాన్ని కుదించి కొంతవరకు మనం ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తున్నాము. సో దీంట్లో కమ్యూనికేషన్ సెల్ కళాకారులు, పాలిటెక్నిక్ విద్యార్థులు మరియు భారతదేశం స్వాతంత్ర్యానికి పూర్వం బ్రిటిష్ వారి ఆధీనంలో ఉన్న ఈ దేశంలో దాదాపు 650కి పైగా సంస్థానాలుండేవి. వాటిలో అతి పెద్దదైన హైదరాబాద్ సంస్థానాన్ని దాదాపు 200 సంవత్సరాల పాటు అషఫ్ జాహీ వంశస్థులైన నిజాం ప్రభువులు పరిపాలించారు. మొత్తం నిజాం ప్రభువులు నిరంకుశంగానే పరిపాలించారు. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలానికి వచ్చేటప్పటికి అది శృతి మించింది. గ్రామీణ ప్రాంతంలో దొరలు, భూస్వాములు, జాగీర్దారులు ఆధీనంలోని గ్రామాల్లో ప్రజల జీవన స్థితిగతులు మరీ దారుణంగా ఉన్నాయి. ప్రతి పల్లెలోనూ నిర్బంధమే. ఇక్కడి ప్రజలకు ఎటువంటి హక్కు లేకుండా పోయింది. దొరలు ఆయా గ్రామ ప్రజానీకంపై తమ పెత్తనం అంతులేని దౌర్జన్యకాండ కొనసాగించేవారు. సాధారణ రైతుల కింద చాలా తక్కువ భూమి ఉండేది. ఆ భూమిపైన హక్కు గాల్లో దీపంలా ఉండేది. తాలూక్దార్లు, పటేళ్లు, పట్వారీల వంటి వారు, మిగతా భూస్వాములు రైతుల భూముల్ని మోసపూరితంగా లాగేసుకునేవారు. భూస్వాముల భూముల్ని రైతు కూలీలే కౌలు కింద సాగు చేయాలి. పన్నులు కట్టకపోతే దారుణమైన శిక్షలకు గురవడం రైతుల వంతయ్యేది. నేను పోతున్నా, నీ భూములు జాగ్రత్త కాపాడుకోండి. అల్లా సాధారణ రైతు స్త్రీలు, నిమ్న వర్గాలకు చెందిన స్త్రీలలో ఎవరిపైనైనా దొరల కన్ను పడితే వారిని తమ గడియలకు రప్పించి బలాత్కరించేవాళ్లు. నిజాం రాజ్యంలో ఇలా భర్తల ముందు, తల్లిదండ్రుల ముందే బలవంతంగా స్త్రీలను లాక్కెళ్లే దృశ్యాలు అతి సాధారణం. ఎందరో స్త్రీమూర్తులు దొరల గడిల్లో బానిసల్లా జీవించేవాళ్లు. భూమి కోసం, భుక్తి కోసం, దాస్య విముక్తి కోసం సామాన్యుడు సాగించిన సమరం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. ఆంధ్ర మహాసభతో కలిసి కమ్యూనిస్టులు తెలంగాణ జిల్లాల్లో భూస్వాములకు వ్యతిరేకంగా రైతు కూలీల్ని, కౌలుదారులను, చిన్న సన్నకారు రైతుల్ని కూడగట్టి గ్రామాల్లో సంఘాల్ని ఏర్పాటు చేయడం ప్రారంభించారు. ఇందులో స్త్రీ పురుషులిరువురికి సభ్యత్వం ఉంటుంది. సంఘం గ్రామ స్థాయిలో పనిచేస్తుంది. మట్టి కాడ మనమే, ఆ ఎట్టి కాడ మనమే, ఆ నాటు కాడ మనమే, ఆ మూట కాడ మనమే, ఆ కోత కాడ మనమే, వరి మూత 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 కాడ మనమే. ఈ దొరలేందిరో వారి తులువేందిరో, నడుమ దొరలేందిరో వారి తులువేందిరో, నడుమ దొరలేందిరో వారి తులువేందిరో, ఊరు మరదిరో ఈ వాడ మరదిరం,
మెలిసి ఉండాలి సంఘ పొల్ల జండ కింద సంఘం ఒకటి పెట్టాలి మనల దోష ఈ దొరల మక్కలిరిగదండాలి ఊరు మనదిరా సుత్య మనది భలే భలే అరే సుత్య మనది కత్తి మనది పార మనది పలుగు మనది బండి మనదిరా పండకు మనైరా నడుమ దొర ఏందిరో దొర సులుమేందిరో నడుమ సోదర సోదరీమణులారా, ఈడికెళ్ళి మీరెవరు సారా దాగి మీ సంసారాలు గుల్ల చేసుకోవద్దు, తాడి చెట్ల పన్ను కట్టవద్దు. మొన్న నైజాం నవాబ్ని నీటి పన్ను రద్దు చేయమని అడిగితే వెంటనే రద్దు చేసిండు. గది మన సంఘం బలం. అంతేకాదు, కిరాయిస్తేనే బండి కట్టుండ్రి, దొరకు ఎట్టికి అరకలు కట్టొద్దు. ముందు మీ భూమిని మీరు దున్నుకోండి, పంటలు పండుతనే లెవి కట్టండి, రసీదులు ఇవ్వకుంటే ఏ పన్ను కట్టొద్దు. అట్లనే ఆడోళ్ళ మీద దొరలు చేసే హింసకు వ్యతిరేకంగా ఇలా వేడుకుతోన్న తరుణంలో వరంగల్ జిల్లా జనగాం తాలూకాలో విసునూరు రామచంద్రారెడ్డి అనే జాగీర్దార్ పాలకుర్తి గ్రామానికి చెందిన ఐలమ్మ అనే పేద మహిళ భూమిని లాగేసుకునే ప్రయత్నం చేశాడు. గ్రామస్తులంతా ఈ అన్యాయాన్ని వ్యతిరేకించారు. ఎవడబ్బా సమ్మంటా నా పొలంలోకి వచ్చి పంటకొస్తావే నీ అబ్బా. ఏ ఇలమ్మా కోతాబు దొరా, ఈ అన్యాయం ఏంది దొరా? ఏంది న్యాయం గురించి నాతో మాట్లాడతావే? ఏయ్ దానికి ఎంటైనా ముందు దౌర్జన్యం కాదే, దొరతనం. దొరగారి చేనుల దొంగతనం చేసుడు తప్పు కాదే. తప్పు. ఈ భూమి మల్లెపల్లి మక్కతాది, మేం కౌలుకు తీసుకున్నాం. ఇంకెక్కడ మల్లేపల్లి మక్తాదారు? కేసుముఖ్ దొరగారికి ఎప్పుడో రాసిచ్చుండి పొలం. తీసుకోవడానికి ఆ దొరెవడు, ఓడగడానికి మీరెవరు? దొర మనుషులు ఏం మాట్లాడుతున్నావు? చూడు చాకలి ఐలమ్మ, ఇప్పుడు ఈ పంటంతా దొరవారిది. చేసిన తప్పుకు దొరవారికి దండం పెట్టి నేలకు ముక్కు రాసి గమ్మున ఇళ్ళకి పండి. దొర సంకల్నాకే తొత్తున్నా కడకల్లారా. దుక్కి దున్యాం, నారు పోసాం, నీరు పెట్టాం, కంకి కంకికి గింజ గింజకి కళ్ళల్లో వదిలేసుకొని సంవత్సరం పాటన పడుకున్నాను రా. ఇప్పుడు మీరొచ్చి పంట నాది చేలు నాది అంటారా? తల్లి ఎన్ని గుండెలరా మీకు? ఎంత పొగరే నీకు? నీ అయ్యా కాళ్ళు మొక్కాల్సిన నువ్వు కన్నెర్ర చేస్తావే, దండం పెట్టాల్సిన నీవు దబాయిస్తావే. ఈ ఒక్క పంట కాదే, ఈ ఊళ్ళో ఉన్న ఏ పంట అయినా అవి దొరలదేనే. పుట్టడానికైనా సావడానికైనా దొరల పర్మిషన్ కావాలనే మీకు. దొరలకు తెలియకుండా నువ్వు, నీ మొగుడు, నీ పిల్లలు కమ్యూనిస్టు సంఘంలో చేరతారే. ఇటు వానలు పడంగానే ఊరంతా వచ్చి మా భూములు దున్నుతుంటే మీరు రారే? నీ అమ్మ ముక్కు నేల ఇప్పుడు రమ్మని ఏ సంఘం కూడా ఆపకమ్మా పోరాటం, కన్నుండి కాలుండి కదలలేని ఊరి కోసం, బానిసదండే నిప్పుల కొండై నింగినంటేలా ఊపిరి జెండా ఎగరే చావుకు ఎదురుగా అడుగై వై వై వెయ్య వై. కాళ్ళు మొక్కనని ఎన్నాళ్ళంటావురా, చూతన్న పంచనని ఎన్నాళ్ళుంటావురా, చెరిచే కొడుకుల చెండాలక ఇంకెందుకు చూస్తావురా.
చాకలి ఐలమ్మపై విష్ణూర్ దేశ్ముఖ్ కక్షగట్టాడు. అక్రమ కేసులు బనాయించాడు. ఆమె భర్త కొడుకులను జైల్లో పెట్టించి చిత్రహింసల పాలు చేశాడు. భూస్వామ్య గూండాలు ఆమె ఇల్లు తగులబెట్టారు. ఆమె కూతురుపై అత్యాచారం చేశారు. అయినా సరే ఐలమ్మ ఎర్ర జెండా వీడలేదు. ధైర్యంగా పోరాడింది. సాయుధ పోరులోకి అడుగుపెట్టింది. ఐలమ్మ పేరు చెప్తే ఆ రోజుల్లో భూస్వాములకి గడగడ. 10 లక్షల ఎకరాల భూమి పేదలకు పంపిణీ చేయడంలో ఆమె పాత్ర మరువలేనిది. తెలంగాణ సాయుధ సమరంతో మమేకమైన ఐలమ్మ 1985లో కన్నుమూసింది. కొల్లాగొట్టి భూమాత చెరబట్టి నాగలి దున్నే కార్తె నా అన్న రైతుల్ని నాట్లేసే తల్లుల్ని పరి మీద చెరబట్టిన నైజమోని గుండెల్లో ఇదురించిన అమరులకు